హాయ్ అండి. ఈ రోజైతే ఒక మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ అండి. చాలా మంది ఆడవాళ్ళు డెలివరీ అయినాక బ్లడ్ పోతుంది కదండీ! ఆ టైంలో కూడా పెడతారు. అలాగే హెచ్‌బీ తక్కువైనప్పుడు కూడా దీన్ని పెడతారు. అదే టిల్లీ అండి. ఈరోజు టిల్లీ ఫ్రై ఒకసారి చేసి చూపిస్తాను. తెచ్చిన వెంటనే ఒక 2, 3 సార్లు దీన్ని వాష్ చేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ వాటర్‌తో కూడా వాష్ చేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది పోతుందనమాట. ఇదిగో చూసారు కదండీ! టిల్లీ నేను తీసుకున్నానండి ఫ్రెష్‌గా. ఈ టిల్లీని మనం ముక్కలు ముక్కలు చేయకూడదు. ఇలాగే ఒక్కసారి కుక్కర్‌లో పెట్టి ఒక విజిల్ రానివ్వాలండి. ఎందుకంటే ఇది కట్ అయిందనుకోండి దీంట్లో నుంచి ఒక లిక్విడ్ లాంటిది బయటకొచ్చేస్తదనమాట. ఇందులో కొద్దిగా పసుపు, చిన్న అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నానండి. అంటే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది దానికి పడుతుందనమాట. కొద్దిగా వాటర్. ఇది పొయ్యి మీద పెట్టుకుని ఒక్క విజిల్ వేయించుకుందామండి. మనం ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ముక్క అనేది చక్కగా వస్తుందండి. లేదంటే మామూలు డైరెక్ట్ గా కూడా కొంతమంది వండుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనం కట్ చేసేస్తాం కదా, బ్లడ్ సెల్స్ అనేవి మనకి రిలీజ్ అయిపోయి కర్రీ కూడా కలర్ మారిపోతుందండి. కొంచెం బ్లాక్ గా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి కర్రీ కూడా నీట్ గా వస్తుంది. ఒక విజిల్ అయితే వచ్చిందండి. స్టవ్ ఆపేసుకుందాం. ప్రెషర్ తగ్గింది. ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఇలా అయితే ఉడికించుకుని మనం చల్లారి పెట్టుకుందాం. ఇలా టిల్లీని ఒక్కసారి బాయిల్ చేసుకుని ఇలా పీసెస్ గా కట్ చేసుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. ఫ్రైకి నేను ఈ దలసరి మూకుడు పెట్టుకుంటున్నానండి. ఇందులో ఫ్రై అయితే బాగా వస్తుంది. మూకుడు వేడెక్కిందండి. ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కదా కొంచెం ఆయిల్ పడుతుంది. నూనె కాగిందండి. ఇందులో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి సాల్ట్ వేసుకుందాం అండి. కొంచెం ఉల్లిపాయలు వేగాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా చీల్చిన పచ్చిమిర్చి వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ అది వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాం కదండి. ఇది కూడా కొంచెం వేపుకుందాం. ఎక్కువసేపు ఏమీ వేగదండి, తొందరగానే అయిపోతుంది. ఆల్రెడీ మనం అవి కూడా ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా, తొందరగానే అయిపోతుంది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అండి. ఇందులో కొంచెం నేను జీడిపప్పు తీసుకున్నానండి. ముందుగా ఒక అరగంట ముందు పప్పు ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను. ఇందులో వేసుకుంటాను. ఇందులో బాగుంటుంది అనమాట. మధ్య మధ్యలో జీడిపప్పు తగిలి బాగుంటుంది. ఇవన్నీ అయితే వేగినాయండి కొంచెం. ఇప్పుడు ఈ టిల్లీ ముక్కలు ఇందులో వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర పొడి. జీలకర్ర పొడి నేను ఎక్కువ వేస్తానండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఈ పొళ్ళన్నీ వేసుకున్నాం కదండి. ఒకసారి కలుపుకుందాం. అదే బాయిల్ చేయకుండా ఇది డైరెక్ట్ గా వండుకున్నాం అనుకోండి, ఆ బ్లడ్ సెల్స్ అనేది మొత్తం గ్రేవీ లాగా వచ్చి ముద్ద ముద్దగా అయిపోతుందండి. ఇలా ఉడకపెట్టుకుని మనం చేసుకోవడం వల్ల పీస్ పీస్ గా మనకి నీట్ గా ఇలా చూసారు కదా బాగా వస్తుంది అనమాట. ఇది ఒక విజిలే కదండి కొట్టించుకున్నాం కాబట్టి మనం ఒక 20 నిమిషాలు అలాగే సిమ్ లో పెట్టి వేపుకుంటే లోపల వరకు కుక్ అయి మనకి ఫ్రై అనేది బాగా వస్తుంది. ఇలా సిమ్ లో పెట్టి మనం మూత పెట్టేసుకుందాం అండి. అది నెమ్మదిగా వేగుతూ ఉంటది. ఒకసారి మూత తీసి చూద్దాం అండి. చూసారు కదా ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది. ఇందాక మనం ఉప్పు అనేది ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు వేసాం కదండి, ఒక స్పూను. ఇప్పుడు ఒక అర స్పూన్ వేసుకుందాం. దీంట్లో సరిపడా పచ్చిమిర్చి వేసాం కదండి, ఎక్కువ వేసాం కదా, దాని కారంతో మనం వేపాం అనమాట. ఇప్పుడు పొడి కారం వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం అండి. మనకి ఎలా వేసినా కానీ టిల్లీ అనేది కొంచెం కలర్ అనేది ఈ కలర్ లోనే వస్తుంది. కాకపోతే కారం ముందే వేసామంటే అది కూడా మాడిపోతుంది కదా. ఈ టైంలో వేసామనుకోండి కారం కొంచెం ఎర్రగా కనబడుతుంది మనకి. టిల్లీ అయితే మనం ఇలా సిమ్ లో పెట్టుకుని వేపుకున్నాం కదండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి అది ఉడికే ఉంటది కదండి. అలాగే మనం సిమ్ లో పెట్టుకుని వేపుకున్నాం కాబట్టి ఫ్రై అనేది తొందరగానే అయిపోతుంది. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకుందాం.
చూసారు కదండి, ఈ టిల్లీ ఫ్రై చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కంపల్సరీ హెచ్బి తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, నీరసంగా ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి రెసిపీ అనేది మన నానమ్మలు అమ్మమ్మల నుంచి కూడా చేసి పెట్టేవారండి. కాళ్ళు పీకుతున్నాయంటే వెంటనే మనకి బోన్స్ తెచ్చి పులుసు పెట్టి పెట్టేవారు. అలాగే రొంప చేసింది ఎలా అంటే తలకాయ మాంసం తెచ్చి పులుసు పెట్టి పెట్టేవారు. అలాగే బ్లడ్ తక్కువైంది అంటే ఇలాగ టిల్లీ తెచ్చి కర్రీ చేసేవారండి. ఇది కర్రీ కూడా చేసుకోవచ్చు, అలాగే ఫ్రై కూడా చేసి పెట్టవచ్చు. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక వారానికి ఒకసారి, బ్లడ్ కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే నెలకు ఒకసారి అయినా ఖచ్చితంగా తినవలసిందేనండి. మీరు ఎన్వి తినే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఇది మాత్రం చేసుకుని తినండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.